ఈ వీడియోలో మనందరికీ ఫోన్ పే అనే అప్లికేషన్ ఉందని తెలుసు కదా. ఈ అప్లికేషన్ లో మనం మనీ ట్రాన్స్ఫర్ అనేది ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూస్తే మీకు ఈ టాపిక్ మీద ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అయితే మనందరికీ తెలుసు ఫోన్ పే అనేది ఎంత ఫేమస్. మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ, రీఛార్జెస్ చేసుకోవడానికి కానీ, ఇంకా చాలా చాలా పనులు అనేవి మనం ఫోన్ పే అప్లికేషన్ యూజ్ చేసి చేసుకోవచ్చు. అయితే ఎవరికైతే ఇంకా ఫోన్ పేని యూజ్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయడం తెలియదో వాళ్ళకి ఈ వీడియో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్లో ఫోన్ పే అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ ని యాడ్ చేసి దాంట్లో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. అది ఎలాగో తెలియదు మాకు అనుకుంటే డిస్క్రిప్షన్ లో వీడియో యొక్క లింక్ అనేది ఇస్తాను. ఫోన్ పే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఫోన్ పే లో బిల్స్ ఏ విధంగా పే చేయాలి, వీటికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు వాటిని చూసేసేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే. ఓకేనా? అయితే చూడండి, ఈ వీడియోని మనం కంటిన్యూ చేద్దాం. ముందుగా మీరు మీ మొబైల్లో ఫోన్ పే అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మీకు ట్రాన్స్ఫర్ మనీ అనే సెక్షన్ లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ అని కనిపిస్తుంది, అదే విధంగా టు కాంటాక్ట్ అని కనిపిస్తుంది. ఈ రెండు ఆప్షన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటి అంటే మీరు భీమ్ యూపీఐ ఐడి ద్వారా అయినా సరే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదు అంటే మీ మొబైల్లో కాంటాక్ట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ కాంటాక్ట్స్ లో ఎవరి మొబైల్ నెంబర్ కి సెండ్ చేయాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకుని కూడా సెండ్ చేసుకోవచ్చు. మీ కాంటాక్ట్స్ లో ఉన్న లిస్ట్ లో ఎవరెవరికైతే ఫోన్ పే ఉంటుందో వాళ్ళ కాంటాక్ట్స్ లో ప్రొఫైల్ ఉంటుంది కదా, ఆ ప్రొఫైల్ పక్కన ఫోన్ పే ఐకాన్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. మీకు ఎవరైతే నెంబర్ మనీ సెండ్ చేయమని పంపిస్తారో ఆ నెంబర్ కి ఫోన్ పే ఉంటే మాత్రమే మీకు ఫోన్ పే ద్వారా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయడం కుదురుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక భీమ్ యూపీఐ ఐడి కానీ లేకపోతే కాంటాక్ట్ నెంబర్ కానీ ఏదైనా సరే తీసుకొని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? అది ఎలా ఉంటుంది అంటే కింద చాట్ అనే ఆప్షన్ ఉంటుంది, అదే విధంగా సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇవి నేను చెప్పేవన్నీ ఎప్పుడు కనిపిస్తాయి అంటే మీకు అప్డేటెడ్ ఫోన్ పే వెర్షన్ లో ఉంటే మాత్రమే ఇవన్నీ మీకు క్లియర్ కట్ గా అర్థమవుతాయి. ఇక్కడ మీకు చాట్ అనే ఆప్షన్, సెండ్ మనీ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనితో చాట్ చేయవచ్చు, ఎంత మనీ పంపించేది అవన్నీ హాయ్ కానీ ఏదైనా సరే చాట్ చేయవచ్చు. తర్వాత మనీ సెండ్ చేయాలంటే సెండ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఎంత మనీ అయితే సెండ్ చేయాలో అక్కడ టైప్ చేసి మీరు సెండ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు యూపీఐ పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ యూపీఐ పిన్ ఎంటర్ చేసుకుంటే మీరు మనీ ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది విత్ ఇన్ సెకండ్స్ లో అనమాట. ఓకేనా? మీరు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, అప్పుడు మాత్రం మీకు మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకేనా? ఇదొక వే. తర్వాత వచ్చేసి టు అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ అకౌంట్ అనే ఆప్షన్ ద్వారా ఏంటి అంటే మీరు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లోకి మనీ అనేది సెండ్ చేయవచ్చు, ఎవరికైతే మనీ సెండ్ చేయాలో. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ ఏ బ్యాంక్ అకౌంట్ అని మీకు కింద బ్లూ కలర్ లో ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు అకౌంట్ డీటెయిల్స్ మీకు చూపిస్తూ ఉంటుంది. అక్కడ ఏంటి అంటే మీ అకౌంట్ నేమ్ ఏంటి, అకౌంట్ నెంబర్ ఏంటి, ఓకేనా, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, అంటే మీరు ఎవరికైతే మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి యాడ్ బ్యాంక్ అకౌంట్ అని క్లిక్ చేస్తే మీ ఫోన్ పేకి యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తరువాత మీరు ఆ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పేమెంట్ గేట్వే ఓపెన్ అయిపోతుంది. అక్కడ ఎంత అమౌంట్ ఎంటర్ చేసి మీరు సెండ్ బటన్ మీద క్లిక్ చేస్తే యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ యూపీఐ పిన్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనీ అనేది మీ అకౌంట్ లోంచి డెబిట్ అయ్యి మీరు ఎవరి అకౌంట్ లోకి అయితే పంపించాలనుకున్నారో వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ అయిపోతాయి. ఓకేనా? ఈ విధంగా మనం ఈ రెండు విధాలుగా మనం ఫోన్ పే ద్వారా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఎటువంటి వీడియోస్ మీకు కావాలి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈ రోజు ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్.